అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. మకర రాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18 మే వరకు కానీ చూసుకుంటే ఈ రాశికి ఈ వారంలో బుధగ్రహం యొక్క మార్పు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి కూడా మకర రాశి వాళ్ళకి కలిగి ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అనేది కూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఎన్ని రోజులుగా లేని అదృష్టం, తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందన్నమాట. అష్టమాధిపతి సూర్యుడు మీకు పంచమంలోకి రావటం కూడా ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో, వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశి వాళ్ళు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం బాగా తక్కువగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి ఈ రాశి వాళ్ళు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరతర కొనడానికి ఈ వారం పెద్దగా అనుకూలంగా లేదు. మంచి జ్యోతిష్యుని సంప్రదించిన తర్వాత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ముఖ్యంగా సంతానం విషయంలో మీకు ఈ వారం అంతా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ విదేశీ చదువులు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలతో ఈ వారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ఈ వారంలో పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందని చెప్పాలి. ఈ వారంలో మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి ఉన్న వీసాలు, పాస్పోర్ట్లు మంజూరు అవ్వటం ఉద్యోగపరంగా అంతా అద్భుతంగా ఉందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు, నష్టాలు కలిగే అవకాశాలు లేకపోలేదు. ఆచితూచి అడుగు వేయటం మంచిది. మకర రాశి వాళ్ళకి ఖర్చులు ఈ వారం బాగా అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మరి ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనాలు చదువుకోవటం ఎంతో మంచిది. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.